భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. తమరు మహాజ్ఞానులు అయినప్పటికీ తమకు ఒక స్త్రీ హృదయంలోని వేదన అర్థం చేసుకునే జ్ఞానం లేదు. ఒక తల్లి కనుల ముందే ఆమె బిడ్డలు ఆకలి దప్పులతో ఏడ్చి ఏడ్చి నిద్రిస్తుంటే ఆమె భర్త తన భార్య బిడ్డల కోసం ధనార్జనకై వెళ్ళగా అప్పుడు ఒక నిర్దయుడైన రాజు అతన్ని దారుణంగా హింసిస్తే అప్పుడు ఆ స్త్రీ పడే వేదన ఎలా ఉంటుందో తమరు చదివిన ఏ శాస్త్రాల్లోనూ ఉండదండి. ఇది తమరు అర్థం చేసుకోవాలంటే తమరు చదివిన శాస్త్రాలని వదిలేసి జీవన శాస్త్రాన్ని పఠించాలండి. ముందు దాన్ని పఠించండి. మీరే చెప్పండి, ఎంతకాలం అనుభవించాలి దుఃఖాన్ని? నేనే కష్టాన్ని భరించలేకున్నానండి. నా వల్ల కావడం లేదు, నా వల్ల కావడం లేదు. ఏడవకు వసుంధర, ఏడవకు. అలాగే పఠిస్తాను, జీవన శాస్త్రాన్ని పఠిస్తాను. చెప్పు, నీవన్న జీవన శాస్త్రం ఏం వచిస్తోంది? చూడండి, తమరు మా కోసం ఒక భోగ విలాసుడైన రాజు వద్దకు వెళ్ళగా లేంది మా కోసం తమ మిత్రులు శ్రీకృష్ణుల వద్దకు ఎందుకు వెళ్ళకూడదు? ఆ ద్వారకాధీశులను భగవంతునిగా పూజిస్తున్నారు. తమరు వారికి పరమ భక్తులు. మరి తమరు భగవంతుని వద్దకు ఒక భక్తునిగా వెళ్ళుటకు ఎందుకు సందేహిస్తున్నారు? ఏదైనా ఆటంకమా లేక సంకోచమా? సంకోచమా? భగవంతుని వద్దకు వెళ్ళుటకు నాకు ఏ సంకోచమూ లేదు, సందేహమూ లేదు. భక్తునిగా అతని వద్దకు వెళ్ళుటకు నాకు ఏ ఆటంకమూ లేదు. ఇప్పుడు నా సందిగ్ధానికి కారణం ఒక మిత్రునిగా అతని వద్దకు వెళ్ళి అర్థించవలసి వస్తోందని. ఇది అభిమానం గల ఒక పురుషునికి తగని కార్యం. అందుకే ఒక మిత్రుని ద్వారము చెంతకు వెళ్ళుటకు నేను సంకోచిస్తున్నాను. మీరెన్నైనా చెప్పండి, వారి వద్దకు వెళ్ళుటకు సంకోచించడంలో అర్థమే లేదు. వారికి మన స్థితి తెలిసే ఉంటుంది నాథ. వారు దీనులను కాపాడువారు, అందుకే వారిని దీనదయాళుడు అంటారు. చూడండి, తమరింత రాత్రి వేళప్పుడు నిర్దయులైన జనుల ద్వారము చెంతకు వెళ్ళి భిక్షమయాచిస్తున్నారే, మరి ఆ ద్వారకాధీశుల వద్దకు ఎందుకు వెళ్ళడం లేదు? వారు భక్తుల అభిష్టాలను తీర్చే దీనబాంధవులు. వారి ఈ ముల్లోకములలోకెల్లా గొప్ప ధనవంతులు. నీవు సత్యమే వచిస్తున్నావు. ముమ్మాటికి నా శ్రీకృష్ణుడు అటువంటి వాడే. వసుంధర, అతనిది భగవత్ స్వరూపం. నీకిదివరకే చెప్పాను కదా, మా ఇరువురికి వేరొక సంబంధం ఉందని. అదే మిత్రుత్వం. మిత్రుత్వానికి కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. ఏ ఇద్దరిలో మిత్రుత్వం అనే భావం కలుగుతుందో ఆ ఇద్దరి నడుమ
సర్వదా సమానత్వం అనే భావం కూడా ఉండాలి. ఒకరు ధనవంతులు కావచ్చు, ఒకరు పేదవారు కావచ్చు. అప్పుడు కూడా ఆ ఇరువురు స్నేహితులు సమాన భావంతో మెలగాలి. చూడు వసుంధర, పరమాత్ముని దయకు నివాళులర్పించగలను, మరి ఒక మిత్రుని దయను నేను స్వీకరించలేను వసుంధర. అందుకే పెద్దలన్నారు, ఒక మిత్రుని గృహానికి విందుకు వెళ్లే అర్హత ఎప్పుడు వస్తుందంటే మనం ఆ మిత్రుణ్ణి మన గృహానికి ఆహ్వానించి విందు ఇవ్వగలిగిన నాడే అని. దీనికి సమాధానం వారు తమ బాల్యంలోనే వివరించారని తమరే కదా చెప్పారు. ఒక మారు తమరు తమ ఆసక్తతను వారికి వివరించగా అప్పుడు వారు ఈ విధంగా వాగ్దానం చేశారని, నేనే మిత్రధర్మాన్ని పాటిస్తాను, ఆ భారాన్ని నీ మీద మోపను అని అన్నారా లేదా? ఆహా, అన్నాడు. పైగా నా చెయ్యి పట్టుకుని వాగ్దానం చేశాడు. కనుక వారు తమ మాటను నిలబెట్టుకుంటారు. మరి తమరెందుకు ఆ వాసుదేవుని వాగ్దానాన్ని విశ్వసించడం లేదు? వారు మిత్రత్వపు ధర్మాన్ని పాటిస్తారు, తప్పక పాటిస్తారు. తమరు వెళితే ఒక ఆప్తమిత్రుడి వల్లే వచ్చి తమను ఆలింగనం చేసుకుంటారు. నాకు నమ్మకం ఉంది. ఒక్కమారు తమరు వారి చెంతకు వెళ్ళండి. అక్కడికి వెళ్ళుట మహా కఠినం దేవి. నీవేమనుకుంటున్నావు? ఈ సుధాముడు కొరకు ప్రతీక్షిస్తూ ఇప్పటినుంచే ద్వారము చెంత ఎదురు తెన్నులు చూస్తూ వేచియుంటాడనా? లేదు వసుంధర, అతను రాజాదిరాజు. ఎందరో రాజులు, లోకపాలకులు, దేవతలు, గంధర్వులు, కిన్నెరులు అతని దర్శనార్థమై ద్వారము చెంత వేచియుంటారు. ఎప్పుడు అతని కృపాదృష్టి వారి మీద పడి ద్వారపాలకులు వారిని లోనికి వెళ్ళనిస్తారా అని. అటువంటి ప్రదేశానికి నా వంటి ఒక పేదవాడు ఎలా వెళ్ళగలుగుతాడు? తమరన్నట్లే వారు ప్రతీక్షించవచ్చు. తమకు తెలియదా స్వామి, వారు సర్వాంతర్యామి. తమరొచ్చినట్లు వారు స్వయముగా తెలుసుకుంటారు. అందరికంటే ప్రథమంగా తమనే వారు కలుసుకుంటారు. ఏ ద్వారపాలకుడు తమను అడ్డగించలేడు. సరే, ఒప్పుకుంటాను, ద్వారపాలకులు నన్ను లోపలికి తీసుకువెళతారు. మరి నీవో విషయం యోచించావా? ఆ సమయంలో అతని దర్బారులో దేశ దేశాలకు చెందిన రాజులు, కిన్నెరులు, గంధర్వులు ఇలా ఎందరో ఉంటారు వసుంధర. ఈ జీర్ణ వస్త్రాలతో, వట్టి పాదాలతో నడుచుకుంటూ నేను ప్రవేశిస్తే అందరూ నన్ను చూసి పరిహసించరా వసుంధర? అతడు సగర్వంగా అందరితో ఇతడే నా మిత్రుడని చెప్పగలుగుతాడా? లేక నేనే వారి మిత్రుడనని స్వయంగా పరిచయం చేసుకోగలనా? ఒకవేళ నేను ఆ విధంగా చేస్తే అందరి ఎదుట అతడికి ఎంత అవమానం! నా వలన అతనికి అందరు ముందు తల వంచుకోవలసిన పరిస్థితి నేనెప్పటికీ కల్పించలేను. ఆ విధంగా చేయుట కంటే ఇప్పటి వరకు ఈ జీవిత కాలాన్ని కష్టసుఖాల సమన్వయంతో ఎలా సాగించామో మన శేష జీవితాన్ని ఆ విధంగా గడుపుటయే ఉచితం. ఇప్పటి వరకు ఎవరి సహాయము కోరలేదు. ఈనాడు మిత్రుణ్ణి అర్థించేలా చేసి నన్ను రుణగ్రస్తుణ్ణి చేస్తావా వసుంధర? వారి త్రిలోకాలకు అధిపతులు.
దీనులను రక్షించు దీనబాంధవులు. అట్టివారి సహాయాన్ని పొంది ఒక్కమారు కాదు 1000 మార్లు రుణగ్రస్తులమైనప్పటికీ మనం సంకోచించనక్కర్లేదు స్వామి. చాలించు వసుంధర, మూర్ఖంగా వాదించకు.